ఇప్పుడు ఉదాహరణకి వంశీ అరెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వంశీ అనేవాడు తెలుగుదేశం ఎమ్మెల్యే లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే? ఆన్సర్ నాకు క్వశ్చన్ చేయి. టీడీపీ కదా, ఆడు మొన్న ఓడిపోయేదాకా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే. ఆడు చేసింది ఇప్పుడు ఆడి మీద పెట్టిన కేసులన్నీ, ఆ పనికిమాలిన కేసులన్నీ, ఎన్ని కేసులన్నీ పెట్టారు, అవన్నీ ఆడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా చేసిన దైత్యగొట్టు పనులే కదా. అప్పుడు పార్టీని సస్పెండ్ కూడా చేయలేదు కదా. పార్టీని సస్పెండ్ అలా పరిటాల రావు కాడ నుంచి శిష్యుడు. పోనా పరిటాల సునీతమ్మ ఏమైనా చెప్పిందా ఈ పని ఎన్ని పనికిమాలిన పనులు చేశాడు మా ఆయన కాడ, ఎంత పనికిమాలిన పనులు చేశాడు? అప్పుడే కంప్లీట్ ఇచ్చింది ఆవిడ. లేదు ఎవరు లేదు. మరి ఇటేట్ ఇవ్వకుండా ఇప్పుడు 4 నెలల ముందు 2 ఏళ్ల ముందు వైఎస్ఆర్సీపీ సాపేసి కూర్చున్నాడని ఇవాళ ఏడు దిక్కుమాల కేసులండి. అలా చెరువులు తెప్పించాడట, అదే ఎరువులు ఎత్తించాడట, షాపులు ఇది కబ్జా చేశాడు. ఏంది అదే? ఓకే, సో ఇలాంటి మిఠాయి కబుర్లకి ఏమైనా అర్థం ఉందా? వీటిని మనం ఏమని విశ్లేషించాలి, మీరే చెప్పండి. విశ్లేషించడం కదా, అంటే అధికారులకు సంబంధించి వాళ్ళు సరిగా పనిచేయట్లేదు, మేము చెప్పినా వినట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి వాసనలు పోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి లానే ఇంకా వాళ్ళు అదే లైన్ లో మొత్తం గబ్బు పెట్టుకుంచుకొని తెలుగుదేశం నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో అగ్నిపునీతులు జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఏడు చేయడానికి లేదని ఓడిపోయి ఇంట్లో కూర్చొని ముసుగేసి కూర్చుంటే అప్పుడు చిన్నప్పుడు మెండర్ లాక్కున్నా కాబట్టి ఇప్పుడు నీ మీద కేసు అంటే ఏడు చెప్తాడు మంచి. ఓకే, ఇప్పుడు అలాంటి వాటా ఇచ్చిన ఇల్లు వాటా ఇచ్చిన ఇప్పుడు అసలు విషయాలు చెప్తాడు. దాంట్లో టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు. మరి ఉండకుండా ఒకరితో అయిపోద్ది. చూద్దాం ప్రసాద్ గారు, దీనికి సంబంధించి మీరు చెప్పే నాకు మాత్రం ఒకటి ఫిల్ చేయలేదు ఇంకా. మీరు ఏంటో విజయసాయి రెడ్డి గారిది ఏడు చేస్తారు. విజయసాయి రెడ్డి ఫిల్ ఇన్ ద బ్లాంక్ డెవలప్మెంట్ చూడండి వైజాగ్ లో. అవంతి శ్రీనివాస్ గారి పెద్ద కాటికెట్టి టిక్కు పెట్టారు డిస్కేమని, కానీ విజయసాయి రెడ్డికి మాత్రం పూలు పొలిగారు, నైవేద్యం పెట్టారు. ఏడు చేయాలి? పార్టీ ఇంకా యాక్సెప్ట్ చేస్తుంది. విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, ఓకే. ఆయన అయితే పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది, వస్తే బాగుండు అని అనుకుంటా ఉంటారు కదా. వస్తే బాగుండు అన్నప్పుడు వెనకాల మరతకాజీ ఏదో పెట్టాడని అర్థం కదా. ఎవరు పెట్టారు? ఎవరు? విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి పెట్టాడు. అది ఎక్కడ ఎవరికి పెడతారా? మరతకాజీ అని జగన్ కి పెడతారా, బీజేపీకి పెడతారా, టీడీపీకి పెడతారా? ఇప్పుడు ఆయన ఆరతిపల్లిలో మిగతా వాయిన ఇస్తాం అనుకుని వచ్చారండి. అది బీజేపీ తీసుకోవాలా లేకపోతే తెలుగుదేశం తీసుకోవాలా లేదా జనసేన తీసుకోవాలన్నది ఆప్షన్. లేదా పరిమళత్వాన్ని కానీ మళ్ళీ తీసుకొచ్చి మన నెత్తికెడతారా అన్నది ఇంకొక ఆప్షన్. ఇదే కదా, ఇంతకన్నా కొత్త ఆప్షన్ ఏముంది? చెప్పండి. ఇక్కడ ఏదైనా సరే విజయసాయి రెడ్డి ఓ బీజేపీకి వారసుడు ఇస్తాడు, లేదా జనసేనకి వారసుడు ఇస్తాడు, లేదా తెలుగుదేశంకి వారసు ఇస్తాడు. మరి జగన్ పరిస్థితి సార్, జనసేనకి టీడీపీకి వాళ్ళకి ఇస్తే ఏమనండి సార్? అప్పుడే మడతకాజా అని చెప్పాను కదా. ఇచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఊహించకుండా ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీక్వెన్స్ ప్యాకెట్తో తెలుస్తుంది సార్. సీక్వెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. 4th కార్ రావట్లేదు, ఆట అవ్వట్లేదు, పక్కోటి కూడా అదే మూమెంట్ ఉంది. మీరు జోకర్ తీసి కొడతారా కొట్టరా? నేను ఆడలేను, నాకు తెలియదు దాని గురించి. తెలుసుకోండి ఆడినోడికి. నేను చెప్తున్నా, జోకర్ తీసి కొట్టాడంటే అర్థం ఏంటి? భయంకరమైన డిఫెన్స్ ఆడుతున్నాడని అర్థం. మీరు చెప్పే లాజికల్ చాలా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామాతే ఎంతమంది జుట్లు పీక్కుంటారో నాకు తెలుసు. చాలా ఇప్పుడు ఆల్రెడీ పీకుతున్నారు చాలా మంది. ఇప్పుడు వైసీపీలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఫస్ట్ వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరి సంగతి నాకెంత వైసీపీ వాడికి అర్థం కావట్లేదు. అది చాలు నాకు. వీళ్ళ తర్వాత సంగతి ఆలోచించుకోవాలి. అర్థమైతేనట్టు అర్థం అయిపోతానట్టు. సో వైసీపీలో డైలమానా ఉందంటే మిగతా వాళ్ళు ఉంటారో తప్పలేదు. ఈ మూవ్ ఏంటో వీళ్ళకే అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. అని చెప్పి దాన్ని కనీసం జగన్ కన్నా అర్థం అవుతుందా మూవ్? అర్థం కాకుండానే ఇప్పుడు కెప్టెన్కి తెలియకుండానే డౌన్ ప్రమోట్ చేసి, లేదా కోచ్కి తెలియకుండానే ధోనిగడు బూత్ ఎల్లరికి మురళీధరన్ బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి యువరాజ్ సింగ్ నువ్వు ఆగా నెలగలిగాడా? ఈస్ కన్విన్స్డ్ కోచ్ అండ్ ఈస్ టేకెన్ యాజ్ అ కెప్టెన్ యాజ్ డెసిషన్. ఈ రెండు లేకుండా వరల్డ్ కప్ మన చేతిలో లేదు. నెక్స్ట్ ఎలక్షన్ కాంకర్ చేసుకోవాలి అంటే దానికి స్ట్రాటజీస్ ఉంటాయి, వేసుకోవాలి. సరే, నెక్స్ట్ ఎలక్షన్ వరకు చూడాలి. అప్పటిదాకా ఆయన సైలెన్స్ ఉంటాడా లేదనేది కూడా. సైలెన్స్ లేకపోతే ఏడు చేస్తాడు. మీరు అన్నారు కదా వాళ్ళ అమ్మాయిని రంగంలో దింపుతారని. దింపితే ఏమవుతుంది చూద్దాం. దానికి సంబంధించి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రయత్నం.